అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్. సరే, మాకు మొన్న ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ ఎల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారు రాధాకృష్ణారెడ్డి ఇక్కడ లేఅవుట్ ఒకటి ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి లేఅవుట్ వేశారు వీళ్ళు. దానికి అన్ని కాంపౌండ్ వాల్ కట్టారు, దానికి గేట్స్ కూడా ఉన్నాయి. అదే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా హెచ్ఎండిఏలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. ఎవరైనా పక్క ల్యాండ్ వాళ్ళు ఒకవేళ రోడ్స్ వేసుకుంటూ వస్తే వాళ్ళ రోడ్స్ కనెక్టివిటీ ఇవ్వాలి, ఓపెన్ చేయాలి అవని చెప్పేసి. అందు గురించి అతను ఏం చేశాడంటే చాలా గేట్స్ వాళ్ళ దగ్గర కూడా పక్క వాళ్ళ నైబర్ ల్యాండ్స్ దగ్గర గేట్స్ వేసి పెట్టాడు. ఇక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజరు అక్కడికి వెళ్ళేసి ఆ గోడ మొత్తం కూలగొట్టేస్తాను, గేట్స్ మొత్తం కూలగొట్టేస్తాను, మెయిన్ గేట్ కూడా వాళ్ళు ఒకటి పెద్ద డిజైన్ చేసి పెట్టారు గంగస్థాన్ అని చెప్పేసి, దాన్ని కూడా కూలగొట్టేస్తానని చెప్పేసి బెదిరించాడు. కూలగొట్టుకుంటూ ఉండడానికి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 5 లక్షల రూపాయలు అడిగేసి ఒక వారం రోజుల కిందనే 1 లక్ష రూపాయలు ఆల్రెడీ అడ్వాన్స్ గా తీసుకున్నాడు అతను. మిగిలిన 4 లక్షల రూపాయలు తెచ్చివ్వాలని అడిగాడు. అడిగితే మా దగ్గర కంప్లైంట్ వచ్చాక మేము మళ్ళీ ఎంక్వైరీ కోసం పంపించాము. అప్పుడు ఇంకా మిగతా అమౌంట్ 4 lakhs గురించి అడిగినప్పుడు ఒక 3.5 lakhs ఇవాళ తెచ్చిస్తానని చెప్పాడు. 50,000 తర్వాత ఇస్తానని చెప్పాడు. ఆ 3.5 lakhs ఈ రోజు మార్నింగ్ 9 o'clock రాయచందిని మాల్ కొంపల్లి, అక్కడే మన అక్యూజ్డ్ ఆఫీసర్ ఇల్లు కూడా అక్కడ వెనకనే ఉంది, మాల్ దగ్గరికి వచ్చేసి మనీ ఇవ్వమని చెప్పాడు. మార్నింగ్ 9 o'clock టైం ఇచ్చారు. మేము మార్నింగ్ వచ్చేసి ట్రాప్ చేసాం. అక్కడ అతను కార్లో వచ్చాడు, అతను అక్యూజ్డ్ ఆఫీసర్ కార్లోనే అమౌంట్ పెట్టించుకున్నాడు. తర్వాత అతను లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆ అమౌంట్ బ్యాగ్ ఏదైతుందో దాన్ని టచ్ చేసి ఆ డిక్కీలో ముందడున్న డాష్ బోర్డ్ లో పెట్టించాడు. డాష్ బోర్డ్ లోకి వెళ్ళి సీజ్ చేశాము. అంతకుముందే అతని చేతులు కూడా హ్యాండ్ వాష్ చేపిస్తే లెఫ్ట్ హ్యాండ్ ఒకటి ఫినాప్థలిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. కారు కూడా సీజ్ చేశాము. ఆల్రెడీ అక్యూజ్డ్ ఆఫీసర్ కూడా తీసుకొచ్చాము, అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. వేరే మున్సిపాలిటీలో రాలేదు అంటే ఫస్ట్ కంప్లైంట్ ఇది. ఇప్పుడు ఇంకా ఎంక్వైరీలో మిగతా కంప్లైంట్స్ కూడా బయటకు వస్తారు. వాళ్ళందరికీ తెలిసాక ఇతను అరెస్ట్ అని చెప్పినప్పుడు కంప్లైంట్స్ వస్తాయి ఆటోమేటిక్ గా. అవి కూడా మేము మళ్ళీ సపరేట్ గా ఎంక్వైరీ చేస్తాం. ఈ కేసు సంబంధించిన వరకు ఇది ఒకటే కంప్లైంట్ ఉంటుంది, అది కూడా ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పుడైతే మున్సిపల్ కమిషనర్ గారు లేరు యాక్చువల్లీ ఇక్కడ, అతను రావాలి. యాక్చువల్లీ మాది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఒక 10-12 hours ఇక్కడే ఉంటాము ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఆ టైంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా రమ్మని చెప్పి వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళు వస్తే అతన్ని పెట్టేసి మాట్లాడతాము. అంటే ఇప్పటికీ తెలియదు, కాకపోతే రాకపోవడం వల్ల మాకు అనుమానం వస్తుంది, అది ఎంక్వైరీ చేస్తాం. కంప్లైంట్ కూడా మున్సిపల్ కమిషనర్ ప్రమేయం ఇంతవరకు ఏమీ చెప్పలేదు అతనైతే కంప్లైంట్ లో. నెక్స్ట్ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ ఎవరైనా కూడా లంచం మేము డిమాండ్ చేసినప్పుడు 1064 అనేది మా టోల్ ఫ్రీ నెంబర్. ఇది 24 గంటలు ఉంటుంది. ఇంతకుముందు ఓన్లీ ఆఫీస్ టైమింగ్స్ లోనే పనిచేసేది ఇది. ఇప్పుడు 24 ఎప్పుడైనా కూడా కాల్ చేసేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ప్రతి కంప్లైంట్ మీద యాక్షన్ తప్పనిసరిగా ఉంటుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.